నమస్తే. రఘురామకృష్ణరాజు ఆయనకు నరసాపురం పార్లమెంటు స్థానం భారతీయ జనతా పార్టీ తరపున ఆయన పోటీ చేయబోతున్నారు అనేది మొన్నటి వరకు జరిగినటువంటి ప్రచారం. తాజాగా చాలా కీలకమైనటువంటి ఒక పరిణామం చోటు చేసుకుంది. ఆయన్ను కాదని భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆయనకు టికెట్ ఇచ్చింది బీజేపీ హైకమాండ్. ఇలాంటి సందర్భంలో ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆయనకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ఆయన స్వయంగా ఆయనే ప్రకటించుకున్నారు కదా. మరి ఇలాంటి సందర్భంలో వైసీపీకి ఒక విలన్లాగా మారి సొంత పార్టీలోని విధానాలను ముఖ్యమంత్రి జగన్ను ఆరోపిస్తూ విమర్శిస్తూ అనేక రకాలుగా ముప్పు తిప్పలు పెట్టినటువంటి వ్యక్తిగా ఒక ప్రత్యేకత సంపాదించుకున్న వ్యక్తి రఘురామకృష్ణరాజు. మరి అలాంటి వ్యక్తికి ఎందుకు ఈ టికెట్ ఇవ్వలేదు? బీజేపీ హైకమాండ్ మనసులో ఏముంది అనేది ఇప్పుడు ఒక చర్చగా మారింది. వాస్తవానికి ఆయనే బయటకు వచ్చి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నాకు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వటానికి ఇంట్రెస్ట్గానే ఉంది, కానీ కొంతమంది చేసినటువంటి రాజకీయాల వల్ల, అందులో ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోము వీర్రాజు ద్వారా రాజకీయం నడిపారు. నేను ఖచ్చితంగా అక్కడ పోటీ చేస్తే గెలుస్తాను అని చెప్పి భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డికి. ఎలా అయినా సరే నేను వైఎస్ఆర్సీపీని కానీ జగన్ను కానీ వదిలిపెట్టేది లేదు, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటా, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తా, నేనేంటో చూపిస్తా అని ఒక రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు రఘురామకృష్ణరాజు. ఇలాంటి సందర్భంలో ఆయనకు అసలు ఎందుకు అవకాశం ఇవ్వలేదు అనేది ఎక్కువగా ఒక క్వశ్చన్ మార్క్ డిస్కషన్ నడుస్తుంది. ఏం జరిగింది? కొద్ది గంటల్లోనే ఆయన అభ్యర్థిత్వం ఖరారైనటువంటి నేపథ్యంలో అనూహ్యంగా శ్రీనివాస్ వర్మ అక్కడికి రావటం ఏంటి? అంటే వేరే వారికి ఇస్తే అక్కడ గొడవలు ఎక్కువ అవుతాయి, ముఖ్యంగా రఘురామకృష్ణరాజు వర్గీయులు హడావిడి చేస్తారన్న ఉద్దేశంతో క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తినే బరిలోకి దింపింది తెలివిగా అని చెప్పి ఒక రకమైనటువంటి చర్చ స్థానికంగా ఆ నరసాపురం పార్లమెంట్ పరిధిలో. ఇలాంటి సందర్భంలో రఘురామకృష్ణరాజు గతంలో భారతీయ జనతా పార్టీ పెద్దలను కానీ ఆ పార్టీని కూడా విమర్శించారు, కేంద్రంపై ఆరోపణలు కూడా చేశారు, జగన్మోహన్ రెడ్డి అలాగే మోదీ ఒక్కటే అని రకరకాలుగా ఎన్నో వివాదాస్పదమైనటువంటివి ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అదే ఇప్పుడు ఆయనకు ప్రమాదం తెచ్చిపెట్టింది అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. 2012లో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2012 నుంచి 2014 వరకు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు. 2014 నుంచి 18 వరకు అక్కడే పనిచేశారు. 2018 నుంచి 19 వరకు అంటే 1 ఇయర్ పాటు తెలుగుదేశం పార్టీ, తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీ. 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు స్థానానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి గెలుపొందినటువంటి సందర్భంలో ఆయన కొద్ది రోజులకే సొంత పార్టీపై ఆయన ఒక రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం మొదలుపెట్టారు. వ్యాఖ్యలు అంటే మామూలు వ్యాఖ్యలు కూడా కాదు, వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి కోర్టుల్లో కూడా కేసులు వేసినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు మీద, ఆ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇలాంటి సందర్భంలో ఆయనకు తగిన శాస్తి లభించింది, దొరికింది అని కొంతమంది వ్యాఖ్యానించుకుంటుంటే, కావాలని రాజకీయంగా భారతీయ జనతా పార్టీ రఘురామకృష్ణరాజును వాడుకొని సొంత పార్టీలో ఉన్నటువంటి నేతల మీదే విమర్శలు ఆరోపణలు చేయించింది, కానీ ఈ రోజున హ్యాండ్ ఇచ్చింది అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఇవన్నీ మామూలే. రాజకీయాల్లో ఈరోజు రాత్రి వరకు ఒక పార్టీలో ఉంటారు, తెల్లారేసరికి ఆ నాయకుడి మెడలో కండువా మారుతుంది. ప్రస్తుతం మన రాజకీయ వ్యవస్థలో అలా ఉంది. అప్పటి వరకు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుడిని నా దేవుడు, నా సర్వస్వం, నా ఊపిరి, నా శ్వాస, నా ధ్యాస అంటారు. పార్టీలోంచి బయటికి రాగానే
వాడంతా అని ఎంత ఎంత ఇంకా రకరకాలుగా మాటలు మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భంలో రఘురామకృష్ణరాజు చాలా వ్యూహంగా ముందుకు వెళ్తున్నారు. ఆయన ఖచ్చితంగా ఏదో ఒక చోట నుంచి పోటీ చేస్తారు. తాజాగా ప్రకటించారు ఆయన, నేను తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయబోతున్నాను అని. మరి ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి? తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఎక్కడి నుంచి అవకాశం ఇస్తారు? విజయనగరం ఒక పేరు వినిపిస్తుంది, అక్కడి నుంచి నేను పోటీ చేస్తానని చెప్పి రఘురామకృష్ణరాజు అతని సహచరులు, సన్నిహితులు, అభిమానుల దగ్గర చెప్పారట. మరి అక్కడి నుంచి ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉందో లేదో, మరి అధినేత మదిలో ఏముంది RRR అనేది కూడా చాలా కీలకంగా మారినటువంటి అంశం. కాబట్టి మొత్తానికైతే రఘురామకృష్ణరాజుకి భారతీయ జనతా పార్టీ తరపున టికెట్ రాకుండా అడ్డుకున్నది, బ్రేక్ వేసింది జగన్మోహన్ రెడ్డి గారే అనేది మాత్రం ఎక్కువగా వినిపిస్తుంది.